దశలోనిక సంఘానికి రాస్తూ, మొదటి పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఇలా రాస్తున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంట. ఏం చెల్లించాలంట? గట్టిగా. కృతజ్ఞతలు అంటే ఏంటి? కృతజ్ఞతలు అంటే ఏంటి? హలో, కృతజ్ఞతలు అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఈ పదం బాగా వాడతాం. థ్యాంక్స్ చెప్తాం. ఏం చెప్తాం? గట్టిగా. ఏదన్నా మనకి ఏదైనా వస్తువు ఇస్తే ఏమంటాం? గట్టిగా. మనకి తెలుగు కానీ ఇంగ్లీషే బాగా వచ్చు అనుకుంటా. కృతజ్ఞత అంటే ఎవరికి అర్థం కాదు, థ్యాంక్స్ అనగానే అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతలు చెల్లించే దేవుడే చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాడు. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా గట్టిగా. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ పదం బైబిల్లో చాలాసార్లు రాయబడింది. కృతజ్ఞత కలిగి ఉండండి. ఏమండి, మన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసా మీకు? ఏ విషయాలను ఆలోచిస్తే లెక్కలేనన్ని విషయాల్లో మన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక్క మాట ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాను. ఏమంటే ఒక్కసారి కనులు లేని వారు, పాపం గుడ్డివారు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వారిని అడగండి, ఒకసారి నీ ఆశ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ లోకం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని ఉంది. మా అమ్మ ముఖం ఎలాగుందో నేను చూడాలనిపిస్తుంది నాకు. మా నాన్న ముఖం ఎలా ఉంటుందో నేను చూడాలి. కనీసం నన్ను కట్టుకున్న నా భార్య ముఖం ఎలా ఉంటుందో నేను కనిన నా బిడ్డల ముఖం ఎలా ఉంటుందో చూడాలి. చూడండి, ఒక్కసారి ఎక్కడ ఉన్నా, నుంచున్నా, కూర్చున్నా, నేను చెప్పే వరకు అందరు కళ్ళు మూసేసేయండి. అందరు కళ్ళు మూసేసేయండి. ఒకసారి అందరు కళ్ళు మూసేసేయండి. అందరు కళ్ళు మూయాలి. కళ్ళు మూసి అలాగే నేను ఒక మాట అడుగుతాను. మీకేం కనబడుతుంది ఇప్పుడు? పాపం గుడ్డివారి పరిస్థితి ఇదే కదా. ఒకసారి కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు కళ్ళు తెరిచాను కాబట్టి ఈ స్టేజ్ ఎలా ఉందో, నేను ఎలా ఉన్నానో, కూర్చున్న దైవజనులు ఎలా ఉన్నారు, పైన వాక్యం ఏంటో, మన బైబిల్లో వాక్యం ఏంటో మనం చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. నిజంగా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి తెలుసా? ఈ ప్రకృతిని, దేవుని సృష్టిని చూసే గొప్ప కృపని మన కళ్ళు ఇచ్చడి చూసారా, అందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలిగితే మహిమ. రెండు, మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి తెలుసా దేవునికి? కోయంబత్తూరులో ఎంతమంది ఉంటారు? లేకపోతే హైదరాబాద్, విశాఖపట్నం, ఈ ప్రాంతాల్లో మెయిన్ సిటీస్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని, వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు? ఏంటండి ఎవరి చేతికి అత్తలేదు? సగం చేతిలో నమ్మకూడదు అని భాస్కర్ వాక్యం చెప్పారు కదా పొద్దున. ఓకే, రైట్. ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఈ పెద్ద సిటీస్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 2 వార్డులు ఉంటాయి. ఒకటి కాలిపోయిన వార్డు. ఏ వార్డు? పాప అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి కాలిపోయి ఉంటారు. కొంతమంది ఏమో భార్య మీద, భర్త మీద కోపం వచ్చి కిరోసిన్ పోసేసుకొని కాలిపోయిన వాళ్ళు ఉంటారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ వార్డుకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళంగానే మనకేమనిపిస్తుంది తెలుసా? నిజంగా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. అంతేనా? హలో, అంతేనా? చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇస్తున్నాడో. ఇంకో రెండో వార్డు ఏంటో తెలుసా? యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయి కాళ్ళు తీసేసి చేతులు తీసేసిన వార్డు ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ అర్థమవుతుంది ఏం తెలుసా? దేవుడు ఎంత క్షేమాన్ని మనకిచ్చి ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. పార్వతీ సిస్టర్ ఇక్కడ ఉన్నారు కదా, ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము వెళ్ళాం. అంబులెన్స్ ముందు వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం వెళ్ళాం. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో, ఏ వార్డులోకి తీసుకెళ్ళారో మాకు అర్థం కాదు. అందరూ ఒక్కొక్క వార్డు వెతుకుతుంటే మేము ఒక వార్డులోకి వెళ్తే యాక్సిడెంట్ అయిపోయి వేలు ముక్కలు, కాళ్ళ ముక్కలు తీసుకొచ్చి ఆ బెడ్ మీద పెట్టి బస్తాలు దబ్బలంతో కొడతారు చూసారా? అలా కొడుతున్నారు మనిషిని. ఏ మత్తు ఇంజక్షన్ ఇవ్వట్లా. వాళ్ళు అరిసే అరుపులు, కేకలు వింటుంటే దేవుడు ఎంత క్షేమాన్ని మన ప్రయాణాల్లో ఇస్తున్నాడో
శాంతి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఈరోజు వాక్యం వింటే మనం గమనిద్దామా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పౌలు, ప్రతి విషయంలో మీరు దేవునికి ఏం చెప్పాలంట? గట్టిగా ఏం చేయాలంట? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలట. నోటితో కృతజ్ఞతలు చెప్పడం వేరు, జీవితంలో నుండి కృతజ్ఞత చెల్లించడం వేరు. ఏమండి, ఎవరన్నా పిల్లలు చిన్నప్పటి నుంచి కష్టపడి తల్లిదండ్రులు పెంచి పనులకి వెళ్ళి, నిజంగా మన వారు కోయంబత్తూరులో నేను చూస్తూ ఉంటే ఎంత కష్టపడతారు. ఇక్కడ కూర్చొని యవనస్తురాలకి చెప్తున్నా, మీ అమ్మ నాన్న పడే కష్టం చాలా భయంకరమైన కష్టం. అక్కడ ఒక్కొక్క హాలో బ్రిక్లో మోసుకుంటా 3 అంతస్తులకి వెళ్తూ ఉంటారు. బస్తాలు, సిమెంట్ బస్తాలలో నెత్తి మీద పెట్టుకొని ఎంత కష్టంతో పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడితే ఈరోజు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, గమనించండి. వారిని ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం కృతజ్ఞత చెల్లించడం అని విన్నాం. ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉండడం. దేవుడు ఏమంటే, ఇంత కష్టపడి తల్లిదండ్రులు పెంచారు కదా, నువ్వు నీ తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞతగా ఉంటున్నావా? కృతజ్ఞత నోటితో చెప్పడం ఒకటైతే, కృతజ్ఞత కలిగి ఉండడం వేరు. ఎవరన్నా హాస్పిటల్లో మంచంలో ఉంటే, ఏ సంబంధం లేని వ్యక్తి, ఏదో కొంచెం ఇంటి పక్కన వాళ్ళు పరిచయం, వాళ్ళు వచ్చి మన హాస్పిటల్లో వాళ్ళు మనకు తోడుగా ఉండి, మనం బాత్రూమ్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా అది శుభ్రపరుస్తుంటే, ఒకవేళ వాళ్ళు రేపు కష్టంలో ఉంటే మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాం చూసారా, అది కృతజ్ఞత స్వభావం. అది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతలు చెల్లించడం వేరే, కృతజ్ఞత కలిగి ఉండడం. గట్టిగా గట్టిగా కృతజ్ఞత, గట్టిగా కృతజ్ఞత కలిగి ఉండడం వేరే. చాలా మంది క్రైస్తవులు నేను చూస్తూ ఉంటాను, లోకంలో ఉన్నవారు చాలా మందిని చూస్తూ ఉన్నాను. చూడండి, గమనించండి. వాళ్ళు చూడండి, ఎంతసేపటికి ఏదన్నా ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఎవరైనా నాకు ఏదైనా సహాయం చేస్తారా అంటే, కష్టంలో ఉంటే సహాయం చేస్తారని చూస్తారు. కానీ తిరిగి కృతజ్ఞత కలిగి ఉండడం చాలా మందికి తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఆ మనసు ఉంటుంది, పలానా కష్టంలో ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడు, ఇప్పుడు ఆ వ్యక్తి కష్టంలో గట్టిగా గట్టిగా ఉన్నాడు, నేను చెయ్యాలి అనే స్వభావం ఉంటుంది. కొంతమందికి అంత ఇన్కమింగ్ ఏంటిది, హలో అంత నాకే చేయాలి, నేను మాత్రం ఎవరికి చేయను. దేవుడి విషయంలో కూడా అంట మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడికి నాకు సమాధానం చెప్పాలి, నా కోరిక ఏదైనా దేవుడితో చెప్తే అది దేవుడు తీర్చాలి, నా కష్టం దేవుడితో చెప్తే అది దేవుడు తీర్చాలి, నా కన్నీరు దేవుడితో చెప్తే అది తీర్చాలి. దేవుడు కూడా మన ప్రార్థన, మన కష్టం, మన కన్నీరు అన్ని విని అన్ని సహాయం చేస్తున్నాడు ఈ రోజు వరకు. మరి మనం తిరిగి దేవుడికి ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ దేవుడికి మనం ఏం తిరిగి చేయకపోతే ఈరోజు ఎవరమో తెలుసా, మనం కృతజ్ఞత లేనివా. ఒక డౌట్ రావచ్చు మీకు, దేవుడికి మనం ఏం చేయగలం, దేవుడికి మనం ఏం చేయగలం అని ఒక ప్రశ్న వస్తుంది మీకు అందరికీ. నేను మాట చెప్పనా, దేవుడికి మనం ఏమి చెయ్యక్కర్లేదు, కానీ ఆయన చెప్పినట్టు బ్రతుకుతే చాలు. గట్టిగా ఆయన చెప్పినట్టు చూడండి. కృతజ్ఞతలు దేవునికి తిరిగి చెల్లించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే దేవుడు అన్నాడు, కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు నాకు ఏం చేయక్కర్లా, నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకు, నేను చెప్పినట్టు జీవించు. ఈ శరీరం మనం ఎవరం కూడా పుట్టంగానే 5 అడుగులు లేం. 5 అడుగులు పుట్టినప్పుడు ఎంత ఉన్నాం? హలో, ఈ 2 చేతులలో పెడితే సరిపోయినంత ఉన్నాం, అంతేనా? మీ అమ్మ నన్ను తాడు పెట్టి లాగి 5 అడుగుల 3 పాయింట్లు లాగారు ఎవరన్నా? ఎవరా సాగిందండి ఈ శరీరం? చెప్పండి గట్టిగా. దేవుని వల్ల ఉన్నది. ఇంత ఆరోగ్యంగా ఈరోజు ఉన్నాం ఎవరి వల్ల? గట్టిగా గట్టిగా. మనలో ప్రాణం ఇంకా గుండె లబ్ధబ్ 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 అని కొట్టుకుంటుంది ఎవరి వల్ల? గట్టిగా 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 గట్టిగా.
గట్టిగా గట్టిగా మనం చదువుకున్నాం ఎవరి వల్ల? ప్రతి మన జీవితంలో ఏది ఏ కోణంలో చూసినా దేవుడే కనబడతాడు. కానీ మనం ఆయన మర్చిపోతాం. మనం ఆయన అన్ని విషయాలు గుర్తు చేసుకోం. ఎప్పుడు గుర్తు చేసుకుంటామంటే మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు అంటాం. అబ్బా బాగా చెప్పారు, దేవుడు అంటాం. చూడండి, దేవుడు అంటాడు. ఇక్కడ నిన్న కూడా దైవజనుడు జోషి కూడా వాక్యం చెప్తా మాట చెప్పారు. దావీదు అనే వ్యక్తి అంట దేవుని దగ్గర ప్రతిదీ విచారణ చేసి అడిగి దేవుడు చేయమంటే చేశాడంట, చేయొద్దంటే గట్టిగా గట్టిగా చేయలేదు. దేవుడు కూడా ఇదిగో నీకు జీవితం ఇచ్చా, శరీరం ఇచ్చా, ప్రాణం ఇచ్చా, బ్రతకడానికి అన్ని వసతులు ఇచ్చా, అన్ని వనరులు ఇచ్చా, అన్ని దేవుడే ఇచ్చింది. కానీ ఈరోజు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మనం అనుకుంటాం చర్చికి వెళ్ళిపోయి ఒక 500 కానికేస్తే దేవుడు నాకు చేసిన దానికి ఇచ్చేసాను, అయిపోయింది. అయ్యా నా కూతురు అయ్యా హాస్పిటల్లో ఐసీలో ఉందయ్యా, దేవుడా సహాయం చేయడానికి కన్నీరు కాలిస్తే దేవుడు కృప చూపించి ఆరోగ్యం ఇస్తే, స్వస్థపరిస్తే వెళ్ళి చర్చిలో కానుక 500 వేసి ఇక దేవుడు నాకు చేసిన దానికి నేను తిరిగి చెల్లించేసా అనుకుంటారు చాలా. అది కృతజ్ఞత భావం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు చేసిన ప్రతి విషయంలో ప్రతి మేలు కంటే తిరిగి మన జీవితాన్ని ఇస్తూ వెళ్ళాలట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, బైబిల్ నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆ వ్యక్తి స్వభావం చూస్తేనే మనకు అర్థమవచ్చు. 2 సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం, పాత నిబంధన, పేజ్ నెంబర్ 259, 9వ అధ్యాయం 3వ వాక్యం, మొదటి వాక్యం నుంచి వద్దాం. 9వ అధ్యాయం మొదటి వాక్యం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఒకసారి మీకు అర్థం అవడానికి, ఈ మాట చదివింది అర్థం అవడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈయన సౌలు అనే రాజు. ఎవరైనా సౌలు అనే రాజు, మంచి కోట్ వేసుకుని కరెక్ట్ సరిపోయాడు, కరెక్ట్గా అర్థం చేసుకోండి. సౌలు అనే రాజు. ఈ సౌలు అనే రాజు దేవునికి ఇష్టానుసారంగా లేక తను నచ్చినట్టు దేవునికి అయిష్టంగా వెళ్ళిపోతూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా, దేవుని దృష్టిలో తప్పులు చేస్తా వెళ్ళిపోతున్నాడు. దేవుని కోపం వచ్చింది. దేవుని ఆశ్రయించాల్సిన వ్యక్తి చిల్లంగి చేసేవాడిని ఆశ్రయించి వెళ్ళిపోతున్నాడు. దేవుని కోపం వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో ఇతను కాదు, ఇతన్ని నేను రాజుగా చేసుకుంటా, ఈయన నా మాట గట్టిగా వినట్లా అన్నాడు. అని దేవుడు ఇతన్ని రాజుగా అభిషేకించుకున్నాడు. కానీ ఇంకా రాజు అవ్వాల. అభిషేకించాడు కానీ రాజు గట్టిగా. టైం లేదు, చాలా త్వరగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తూ వెళ్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఈయన రాజుగా నూనె పోసి అభిషేకించబడ్డాడని ఈ సౌలుకి తెలిసి ఈయన ఏమనుకున్నాడంటే ఎలాగన్నా ఇతను చంపాలి. ఎందుకంటే నెక్స్ట్ రాజు ఎవరో దేవుడు డిసైడ్ చేసేసాడు. కాబట్టి ఉంటే నా సంతతిలో వాళ్ళు ఉండాలి, కానీ వేరే ఎవరో గొర్రెల కాపరి రాజు అవడం ఏంటి, యెషై కుమారుడు రాజు అవడం ఏంటి అని కోపం పెట్టుకొని కొన్ని రోజులు తరిమేడు ఇతన్ని. ఇతను బలవంతుడే, చిన్నోడేం కాదు. దేవుణ్ణి బలముగా ఆరాధించే వ్యక్తే, బలంగా దేవుని ఆరాధించే వ్యక్తే.
చూడు గమనించండి, తరిమాడు, కొండల్లోకి తరిమాడు, లోయల్లోకి తరిమాడు, గుట్టల్లోకి తరిమాడు, తప్పించుకొని తిరిగాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు ఈయనకి నిద్ర లేకుండా చేశాడు ఈ రాజు. ఏం చేశాడు? గట్టిగా నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా చెప్పండి అన్నమాట. నిద్ర లేకుండా చేశాడు. ఇప్పుడు ఈయనకి ఏం రావాలి ఈయన మీద? నేనేమన్నా రాజు అవ్వాలి అనుకున్నానా? దేవుడు చేశాడు, నేను అనుకున్నానా? దేవుడే చేశాడు. నేనేదో గొర్రెలు కాస్తుంటే నన్ను పిలిచి రాజుగా అభిషేకించాడు కదా, నా తప్ప? ఒకసారి ఈయన తరిమి దావీదుని తరిమి ఈ సౌలు ఒక గుహలో నిద్రపోతున్నాడు. గుహలో నిద్రపోతుంటే ఈయన మెల్లిగా అక్కడికి వెళ్ళాడు. అందరు నిద్రపోతున్నారు. ఒక్క పోటుతో పొడి చేయొచ్చు గట్టిగా. రాజులు అప్పుడు కొట్టుకోవడం, చంపుకోవడం, వాళ్ళ పనంతా అదే. యేసయ్య వచ్చాకే ఆ గొడవలు పోయినాయి, కత్తులు గటారులు పోయినాయి, ప్రశాంతత, సమాధాన, శాంతి, నెమ్మది భూమి మీద వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఈయనకి అవకాశం వచ్చింది. కానీ ఏం చేశాడంటే, వెళ్ళి ఈయన వస్త్రం కొంచెం కట్ చేసి సైలెంట్ గా వెళ్ళిపోయి వేరొక కొండెక్కి ఆ కొండపై నుంచి ఈయన అరుస్తాడు. ఏమో తెలుసా? రాజా సౌలు అన్నాడు. అనగానే ఉరికిపడి లేచాడు ఈయన. ఈ చుట్టుపక్కల ఎవరైతే సైనికులు బలంగా నిద్రపోతారో వాళ్ళు కూడా భయపడి లేచిపోయారు. అమ్మా, దావీదు వచ్చాడు, ఇది గొంతు దావీదే. చూసే వెతుకుతే కొండ మీద ఎక్కడో ఉన్నాడు. ఏంటి అన్నారు వీళ్ళందరూ. అంటే మీరు నాకు దొరికారు చంపడానికి, కానీ మిమ్మల్ని నేనేం చేయాలా? గట్టిగా చంపలా. కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీ రాజు సౌలు వస్త్రాన్ని కోసేలా చెక్ చేసుకొని పోండి. చూస్తే నిజంగానే వస్త్రపు మొక్క కట్టయి ఉంది. అమ్మ, సౌలు అనుకున్నాడు, మనం ఎంత విసిగిస్తున్నాం ఈ వ్యక్తిని, కానీ ఇతను మాత్రం మనకి మేలే చేస్తున్నాడు కానీ కీడు. దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. చెప్పండి గట్టిగా. కృతజ్ఞత, స్తుతులు కాదు, కృతజ్ఞత. దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. ఇక్కడ చూడండి, ఇప్పుడు సరే ఈయనకి కొంచెం జాలి అనిపించింది. రెండు రోజులు జాలి అనిపించింది. పాపం మనం చంపలేదు వ్యక్తి, వదిలేశాడు. 2 రోజులు అవ్వగానే మళ్ళీ దుష్టుడు పోరాడతాడుగా లోపల. ఏమంటున్నాడు సాతాను లోపల? వదల మాకు, ఈ ఆస్తి వదల మాకు, ఇది వదల మాకు అంటే మళ్ళీ సైన్యాన్ని పట్టుకొని ఇతని వైపు పరిగెత్తాడు. ఈ దావీదు పాపం కొండల్లోకి వెళ్ళి గుట్టల్లోకి వెళ్ళి దాక్కుని అన్నం లేకుండా చాలా బాధలు పడి విసిగిపోయి లోపల పగ పెరగడం స్టార్ట్ అయింది. ఏం పెరుగుతుంది? 1 రోజు 2 రోజులు అంటే వదిలేస్తారు, కానీ ఎంత పిల్లైనా గదిలో వేసుకోవటం ఏమైందంట? పులవుతుందట. ఏంటంట? నిజమే. పిల్లలంట గదిలో వేసుకొడితే ఏమైందంట? పులవుతుందంట. కొట్టి చూడండి ఒకసారి, చంపేస్తుంది నిజంగానే. ఇక చూడండి, ఈయన ఎంత కొట్టినా, ఏం చేసినా, ఎంత తరిమినా లోపల కోపం పెరిగి కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కృతజ్ఞతగా నన్ను రాజుగా చేస్తున్నాడు కాబట్టి నేను మౌనంగా ఉంటా. ఆయన యుద్ధం చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. నేనేమో రాజు అవుతాను అన్నానా? దేవుడు చూసుకుంటాడు. సరే, మొత్తానికి అయిపోయింది. కొంతకాలం తర్వాత యుద్ధంలో ఈ రాజు తన కుటుంబం అంతా ఏమైపోయారు? చచ్చిపోయారు. ఒక రాజు, ఈయన ఏం చేయలే పాపం, యుద్ధంలోనే చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోతే అందరు అన్నారు ఇక నెక్స్ట్ రాజు ఎవరు? గట్టిగా దావీదు. ఇప్పుడు దావీదుకి ఏం రావాలి తెలుసా? పాతకాలంలో రాజులైనా కానీ ఎవరైతే వాళ్ళకి విరోధమైన కుటుంబాలు ఉంటారో, ముఖ్యంగా పాత రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పగ తీర్చుకొని ఎలాగన్నా వాళ్ళ కుటుంబాలు లేకుండా చేసేస్తారు. సరే, ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు. రాజు అయితే ఈయన ఒక రోజు బల్ల మీద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. లోపల వస్తుంది, మనిషే కదా, వస్తుంది, కోపం వస్తుంది. ఏమొస్తుంది కోపం? ఈ కుటుంబంలో ఎవరిని ఏం చేయకూడదు? గట్టిగా ఉంచకూడదు. ఉంచితే రేపు నాకు విరోధమై మళ్ళీ వాళ్ళు రాజు అవుతారు అనుకోలేదండి దావీదు. ఇప్పుడు కూర్చొని ఆలోచన చేస్తున్నాం. చూడండి 3వ వాక్యం, మనం చదివిన వాక్యం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఈ సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు ఏం చేయాలనుకున్నాడంటే ఈయన పిల్లలు ఏం చేయాలనుకున్నారంట? మామూలుగా అయితే ఏం చేయాలి?
అసలు ఉంచకూడదు వీళ్ళ కుటుంబాన్ని, ఈ శేషం కూడా ఉంచకూడదు. కానీ ఈయన దేవుని మనస్సు గలవాడు కాబట్టి ఏమనుకున్నాడు తెలుసా, ఈ కుటుంబం చచ్చిపోయాడు కదా, ఈ కుటుంబంలో ఎవరికన్నా నేనేం చేయాలి, మేలు చేయాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్పనా, బైబిల్ పట్టుకున్న నీవు నీ మనస్సులో కూడా ఎవరితో కీడు చేయాలనుకోవద్దు. వాక్యాన్ని నేర్చుకుంటే నీవు, దేవుని బిడ్డని పిలువబడుతున్న నీవు, మనసులో కోపం వస్తుంది కొంతమంది మీద. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేస్తున్న ఆలోచనలకి లోపల కోపం, పగ పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుని స్వభావం గల మనం ఎలా ఉండాలి తెలుసా, సర్లే వాళ్ళకి ఏదైనా ఉపకారం చేద్దాంలే, ఆ మనసు ఎవరికైతే వస్తుందో వాళ్ళని దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు వెతుకుతాడు అలాంటి వారి కోసం. చిన్నప్పుడు స్కూల్లో చిన్న చిన్న గొడవలు ఎలా ఉంటాయి తెలుసా, నువ్వు నా పెన్సిల్ తీసేసావు కాబట్టి మనం నేను మళ్ళీ ఏం చేస్తా, నీ పెన్సిల్ తీసేస్తా. నా పెన్ను మొన్న ఎరక్కొట్టావు కాబట్టి నీ పెన్ను ఏం చేస్తా. నాకు చాలా ఆశ్చర్యమైంది తెలుసా, చిన్న పిల్లలు ఉంటారు, 6 నెలల పిల్లలు, 6 నెలలు 7 నెలల పిల్లలు ఉంటారు, 8 నెలల పిల్లలు. వీళ్ళు వాళ్ళ నాన్న అమ్మ ఇంకొకరిని ఎత్తుకుని ఉంటే చూశారనుకోండి, ఇంకొకరిని ఏం చేస్తారు చెప్పండి అండి, ఏడుస్తారు. ఉండదు ఏం చేస్తారు సార్, నేల మీద అలా పడిపోతారు, కప్పబడిపోయినట్టు పడిపోతారు ఒక్కొక్కరు. అవునా? నాకు అర్థం కాదు వీళ్ళకి ఎలా తెలిసింది ఆ విషయం. అసూయ చూడండి లోపల. ఇప్పుడు అంత చిన్న పిల్లలకి వాళ్ళకి ఎలా తెలిసింది? ఈయన చూడండి చాలా పెద్దవాడు, రాజు అయిపోయాడు, అధికారం వచ్చింది, సైన్యం ఉంది, ఇప్పుడు ఏం చేయగలిగినా చేయగలదు. కానీ కూర్చొని బల్ల మీద కూర్చొని అనుకుంటున్నాడంట, నాకు కీడు చేయాలనుకున్న కుటుంబంలో ఉన్న సౌలు కుటుంబంలో ఉన్న వ్యక్తికి నేనేం చేయాలి ఇప్పుడు? ఉపకారం. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మన భాషలో మంచి చేయాలి. ఏం చేయాలి? మంచి చేయాలనుకోని అన్నాడంట. అయ్యా, ఎవరన్నా ఆ కుటుంబంలో బ్రతికున్నారా? యుద్ధంలో అందరిని చంపేశారు కదా, ఎవరన్నా శేషమన్నా మిగిలిందా? ఎవరన్నా వక్రతరణ ఉన్నారా అంటే అక్కడ ఉన్న వాళ్ళు బల్ల దగ్గర కూర్చున్న వాళ్ళు, రాజు సైన్యం అక్కడ వాళ్ళలో ఒక వ్యక్తి అన్నాడంట. అయ్యా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా. ఇదిగో సౌలు కుమారుడని యోనాతాను కుమారుడైన, అయ్యా ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరేంటి? మెఫీబోషెత్. ఏంటి? చెప్పండి గట్టిగా. మెఫీబోషెత్. అతనికి కాళ్ళు లేవయ్యా, కాళ్ళు లేనివాడయ్యా, అతను ఉన్నాడయ్యా. ఇంకో మాట చెప్పనా, కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా అంగవైకల్యం ఏదున్నా రాజు దగ్గర ఉండకూడదు. రాజు దగ్గర, ఇది పాతకాలంలో ఒక పద్ధతి ఉండేది. పాతకాలంలో ఒక పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు ఈయన చూడండి, ఒకటి ఈయనకి మేలు చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు చేయాలనుకుంటున్నాడు. రెండోది ఈ చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి ఎలాగన్నా, లేకపోతే ఆ వ్యక్తి నా దగ్గరికి అన్నా తీసుకొని రావాలి. ఇప్పుడు అన్నాడు, అయ్యా సరే నేను రాజుకు బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకురండి, పోండి. వెళ్ళి మెసేజ్ చెప్పారు. ఏమని తెలుసు? అయ్యా, రాజు అయిన దావీదు రమ్మంటున్నాను నిన్ను అనగానే మెఫీబోషెత్కి భయం వేసేసింది. ఎందుకు భయం వేసింది చెప్పండి? చెప్పండి. ఖచ్చితంగా చంపేస్తా, మిగిలింది నేనే, ఖచ్చితంగా చంపేస్తా. అయ్యా అయ్యా ఎందుకు రమ్మన్నాడు? ఏమయ్యా నాకు తెలియదు. ఆయన మనసులో, రాజు మనసులో ఏమన్నా మేము చెప్పగలమా? అయ్యా నన్ను వదిలేసేయండి అయ్యా, లేనని చెప్పండి అయ్యా, ఊర్లో లేనని చెప్పండి అయ్యా, చంపేసేయని చెప్పండి అయ్యా, ఏదో చెప్పండి అయ్యా. అయ్యా అలా కాదు, నువ్వు బతుకున్నావు నాకు తెలిసిపోయింది ఆల్రెడీ, నేను రమ్మన్నాడు. వెంటనే చూడండి తీసుకొని వచ్చారు, రాజు సముఖం తీసుకొచ్చారు. కానీ దావీదు మనసులో ఏముంది తెలుసా? తనకి కీడు కాదు చేయాల్సింది, మేలు చేయాలి. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? కీడు చేసే వారికి కూడా నువ్వు మేలు చేసే మనసు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నీ ఇల్లు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీ కీడు చేసే వారికి కూడా నువ్వు మేలు చేయాలి. అది యేసయ్య ప్రేమ. అది గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి, మహిమపడతామంట. ఎవరు ప్రేమ? ఎవరు ప్రేమ? యేసయ్య ప్రేమ. మా చర్చిలో కూడా కొంతమంది బాగా విసిగిస్తారు.
తల నొప్పి పుట్టిస్తారు కూడా కొన్నిసార్లు. కానీ కొంచెం పక్కన అలా పెడతాం, కానీ వాళ్ళని దూరం చేసుకో. కనీసం చర్చి నుంచి బయటికి పోరాని కూడా అనం. కానీ వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇది తప్పు చేస్తున్నాం కాబట్టి అన్నయ్య మమ్మల్ని పక్కన పెట్టాడని అర్థం అవ్వాలి. చూడండి, గమనించండి. ఈ దావీదు చూడండి కూర్చొని ఎలాగన్నా నాకు కీడు చేసిన వాడికి నేనేం చేయాలి? గట్టిగా భూప్రపంచం మీద ఇది అసాధ్యం తెలుసా. కీడు చేసిన వాడికి ఎవరికైనా ఏం చేస్తారు? ఏదో రకంగా ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఎక్కడో దగ్గర గట్టిగా ఎక్కడో దగ్గర దొరుకుతారు. ఎదురు చూస్తా టైం కోసం. కానీ యేసయ్య మనకి నేర్పించింది ఏంటి సార్? ఎవరన్నా ఇది కుడి చెప్ప మీద పడితే నువ్వేం చూపించాలి? నువ్వు ప్రేమించాలని, నువ్వు వాళ్ళకి తిరిగి కీడు చేయ మాకు. కానీ లోపల ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అది ఒప్పుకోదు. కీడు చేసినోడికి మేలు చేస్తావు నువ్వు. లోపల మన మనసు ఏమంటుంది సార్? గుండె కీడు చేసినోడికి మేలు చేస్తావు నువ్వు. కీడు చేసినోడికి ఎలాగైనా ఎప్పుడో దగ్గర దొరుకుతాడు నాకు, నేను వదలకూడదు. లోపల కోపం పగయి రగులుతా ఉంటది కొంతమందికి. నేను మాట చెప్పనా? ఎవరిలో అయితే పగ ఉంటుందో వారెప్పుడు ఆశీర్వదించబడలేరు, వారెప్పుడు దీవించబడలేరు, వారి పిల్లలు దీవించబడలేరు, వారి కుటుంబం ఆశీర్వదించబడదు. ఇక్కడ చూడండి, దావీదు అనుకున్నాడు ఎలాగన్నా అని మేలు చేస్తారు. తీసుకొచ్చి మెఫీబోషెత్తుని తీసుకొచ్చి నుంచోబెట్టారు. వణికిపోతున్నాడు. ఎవరు? గట్టిగా ఈ మాట నాతో పాటు చెప్పండి. మెఫీబోషెత్. గట్టిగా మెఫీబోషెత్. ఎవరైనా వణికిపోతున్నాడు. రాజు అన్నాడు, అయ్యా నీ కీడు చేయడానికి కాదు, ఇప్పుడు నువ్వు నాతో కలిసి నా బల్ల మీద కూర్చొని నువ్వు భోజనం చేయాలన్నాడు. చెప్పండి మా ఇంట్లో. ఎవరితో? శత్రువు సంతతిలో నుంచి ఆ వ్యక్తితో దావీదు అంటున్న మాట తెలుసా? నువ్వు నాతో కలిసి ఏం చేయాలి? చదువుదాం ఆ మాట. నేను చెప్తుంది కరెక్ట్గా చూద్దాం. 9వ అధ్యాయం 2 సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుపడి చేసి యజమానుని కుమారుని భోజనములకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయునని. ఏం చేయాలంట? దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు? ఎక్కడ కూర్చొని భోజనం చేయాలంట? ఎవరి బల్ల మీద అంట? దావీదు బల్ల మీద. ఈ ఒక్క రాత్రి మనం గమనిద్దాం. పగ తీర్చుకోవాలంటే ఒక్క క్షణమే, కానీ ప్రేమించి చూడు. ఒక్కసారి ప్రేమించి చూడండి. మీ మీద, మీ మనసులో ఎవరి మీద కోపం ఉందో వారిని ఒక్కసారి ప్రేమించి చూడండి. ఒకసారి మా చర్చిలో మా వాళ్ళకి బాగా తెలుసు నాకు ఎంత కోపం అంత ప్రేమ ఉంటుంది. ఒక్కసారి ఆ లోపల కోపం ఉన్న వాళ్ళని ఒక్కసారి ప్రేమించి చూడు. ఒకవేళ అది భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వ్యక్తి అయి ఉండొచ్చు. అది ఎవరైనా కొద్ది నిమిషాలు ఒకవేళ నీకు ఎదురుగా వస్తే వారితో మాట్లాడి చూడు ఒకసారి. నీకు నువ్వుగా వెళ్ళి మాట్లాడి చూడు ఒకసారి. ప్రేమించి చూడు ఒకసారి. ఏమన్నా మాట చెప్పనా? దావీదు విషయంలో దేవుడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. నా హృదయంలో నేను ఎలా ఆలోచిస్తానో దావీదు కూడా అలాగే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘాన్ని పాడు చేసి మొక్కలు చేసే వ్యక్తి అయినా నీకు కనబడ్డా? క్రీస్తు ప్రేమతో మాట్లాడి చూడండి ఒకసారి. ఒకవేళ మీ కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్త, మీ ఆస్తిని నష్టపరిచిన వ్యక్త. ఏమండి, నిన్న కాక మొన్న 22వ తారీఖున ఇదే దగ్గరలో ఒరిస్సా ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కిందట దైవజనులను చంపేశారు. ఎన్ని సంవత్సరాలు అసలు? 25 సంవత్సరాలు. పిల్లలు ఆయన కారులో కూర్చొని స్నాక్స్ తింటుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆయన ఏం తప్పు చేశాడంటే ఏ తప్పు చేయలే, పక్షవాయు రోగుల్ని శుభ్రపరిచి కడిగాడు ఆయన, అంతే.
వాళ్ళ కుటుంబం ఏం చేసింది? ఎవరు చేసిందంటే ఏం చేయనా ఆ పక్షవాయువుకి వస్తున్న ఆ రక్తము చీవును కడిగి శుభ్రపరిచి వాళ్ళు ప్రేమించి వాళ్ళకి ఆహారం పెట్టినందుకు జస్ట్ పెట్రోల్ పోసి మతం మార్చారని ఒక్క పాయింట్ పెట్టి చంపేశారు వాళ్ళని. వాళ్ళ భార్య కోర్టులో జడ్జి ముందు నిలబడితే అవును అడిగాడట, జడ్జి గారు అడిగారట, ఏమ్మా ఇంత చేశాడు మరి ఏం చేద్దాం వెళ్ళి అంటే, యేసయ్య మాకు ఒక నేర్పించాడండి, ప్రేమించమన్నాడు, దయచేసి వాళ్ళు మేము ప్రేమిస్తున్నాము, వాళ్ళ విరోధంగా ఒక్క మాట కూడా మేము మాట్లాడుతున్నాం. ఇద్దరు బిడ్డల్ని భర్తని సజీవ దహనం చేసేశారు, సజీవంగా కాల్చేశారు. వాళ్ళ భార్య చెప్పిన మాట ఏం తెలుసా? దయచేసి వాళ్ళకి మేమేం విరోధులం కాదండి, క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నామండి. ఈరోజు మనిషిలాగా బ్రతికేస్తున్నాం కాదు, దేవుని ప్రేమతో బ్రతకాలి. ఎన్ని సంవత్సరాల లోపల పగ కోపం పెట్టుకొని ఏదో చిన్న చిన్నవే, ఏ పెద్ద పాకిస్తాన్ ఇండియా గొడవలేం కాదు మనకుండి తెలుసా? మనకి ఇంకొకరికి ఉండే గొడవలు పెద్ద గొడవలేం కాదు, చిన్నదే. ఆ స్థలంలో కొంచెం ఇటు కడతారు, అక్కడే గొడవ వస్తుంది. ఏదో ఒక మాట అన్నారు, అక్కడ గొడవ వస్తుంది. లోపల కోపం పెట్టేసుకొని పగ పెట్టేసుకొని ఆ పగ సంతతి తరాలు దాటేస్తూ ఉంటది. ఈ రాత్రి యేసయ్య వాక్యము ద్వారా మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కోపము నీ పని రాత్రి విడిచిపెట్టి క్రీస్తు ప్రేమతో ఒక్కసారి ఆ వ్యక్తిని ప్రేమించి చూడు. దావీదుకి అవకాశం, సైన్యం ఉంది, రాజు ఇప్పుడు, కానీ బల్ల మీద కూర్చొని అనుకుంటున్నాడంట. ఏమన్నాడు తెలుసా? నేను ఎవరికన్నా ఉపకారం చేయాలనుకోవడం వేరు, సౌలు కుటుంబానికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఇది దేవుడి రాత్రి నేర్పిస్తుంది మనకి. నేను ఈ వ్యక్తికి ఉపకారం చేయాలి. మీ పిల్లల ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది తెలుసా? తల్లిదండ్రుల మనసులో నుంచే వస్తుంది ఆశీర్వాదం. నాన్న సిగరెట్ తాగితే కొడుకు కూడా, హలో, చిన్న బాబు ఉంటాడు మా కాలనీలో, మా ఇంటి దగ్గర, మా ఇంటి కింద సాయి అని. ఆ బాబు వాళ్ళ నాన్నగారు సిగరెట్ తాగుతూ ఉండేవాళ్ళు. వాడు చాలా చిన్నాడు, 2 years 1.5 years ఉంటుంది, సంవత్సరంన్నర ఉంటుంది. ఆ రోడ్డు మీద ఆడతా ఎక్కడ మొక్క సిగరెట్ పడేసిన దొరికిన తీసి తాగేవాడు. ఏంటి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న చూశాడు. నేను మాట చెప్పనా? ఈరోజు క్రీస్తు ప్రేమ మీలో ఉండి మీరు క్రీస్తు ప్రేమను చూపిస్తే మీ బిడ్డలు కూడా క్రీస్తు ప్రేమలు ఎదుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈయన అనుకున్నాడు ఉపకారం చేయాలి అలాగైనా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చాడు మెఫీబోషెత్ నుంచుంటే, అయ్యా నీవు ఎల్లప్పుడూ నా బల్ల మీద నాతో కలిసి కూర్చొని ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఏమండి ఇక రాజు చూడండి, ఆ మాట అనగానే ఎక్కడ లేని సంతోషం మెఫీబోషెత్కి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎక్కడ లేని సంతోషం. చంపేస్తాడేమో అనుకున్నాం, శైష్యం కూడా లేకుండా చేస్తాడు అనుకున్నాం, వేరు కూడా సౌలు కుటుంబంలో ఒక వేరు లేకుండా చేస్తాడు అనుకున్నాం. కానీ మా నాయకుడు, మా రాజు, మా వ్యక్తి, మా దావీదు మాకేం నేర్పిస్తాడు తెలుసా? శత్రువుని కూడా ప్రేమించమని నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వెంటనే మెఫీబోషెత్ని పిలిచాడు. ఇంకోటి, ఆయనకి కాళ్ళు లేవు, ఏమి లేవు. చూడండి, గమనించండి. ఈయన అనుకున్నప్పుడు ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నాడు, కానీ మెఫీబోషెత్ అనుకోలేదా? వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉపకారం చేయాలనుకోండి, కానీ అక్కడ ఉంది మెఫీబోషెత్ మాత్రమే. ఇప్పుడు రాజు సముఖంలోకి కాళ్ళు లేని వాళ్ళు రాకూడదు, అది రాజు ఆజ్ఞలు ఉంటాయి అలాగా. కానీ రాజాజ్ఞని పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాడు, దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తీసుకొచ్చాడు, బల్ల మీద కూర్చోబెట్టాడు. తినమంటుంటే మెఫీబోషెత్ కళ్ళల్లోంచి నీళ్లు గారిపోతున్నాయి. రాజు చంపేస్తాడు అనుకున్నాం. రాజు గట్టిగా అయ్యా నువ్వు తీసుకొచ్చేలాగా నువ్వు ఇలా బల్ల మీద కూర్చోబెట్టి నీతో పాటు అన్నం తినమని అంటావని నేను అనుకోలేదయ్యా, భోంచేయమంటావు అనుకోలేదయ్యా. ఈరోజు ఒక మాట గమనించండి ఒకసారి. చాలామంది మీ కింద పనిచేసే వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు కొంతమంది. అందరూ అన్నట్ల కొంతమంది. నేను ఒక మాట చెప్తా, మీరు ఎవరినైతే చులకనగా చూస్తారో తక్కువ చేసి,
వాళ్ళని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు మీకన్నా. దీనికి ఆమె నిజంగా చెప్పాలి. మీకు దేవుడు ఒక 10 మందిని పనిచేయడానికి ఇచ్చాడా మీ కింద? వాళ్ళు దేవుడు ఇచ్చిన గొప్ప కృపగా భావించాలి. వాళ్ళు ఒకరు కష్టంలో ఉన్నారా, ఏమైనా చేయాలా, మా వంతు మేము చేయగలిగింది ఏముందా, మాట సహాయమో ధన సహాయం ఏదో ఒకటి. కొంతమంది చూస్తూ ఉంటాను నేను, కొన్ని మెకానిక్ షాపులకు వెళ్ళినప్పుడు, తీసుకురా మంచి తీసుకురా, తిన్నావుగా బాగా చేయవా, ఈ పని చేయలే, ఎంత భయంకరంగా చూస్తారంటే. మా చర్చి పిల్లలు మీరు అడగండి, నేను ఎప్పుడు ఒక దైవజనుడిగా వాళ్ళొక విశ్వాసులుగా నేను ఎప్పుడు ఎవరితో ఉన్నాను. నాతో పాటు ఏదైనా ఊరు వచ్చినా కూడా కొన్నిసార్లు నేనే చెప్తాను, నా పక్కన నా మంచం మీద పడుకోండి అంట. అన్నంటారు, అన్నయ్య నీ పక్కన వద్దు, నేను కింద పడుకోండి అంటే, ఎవరు ఒక్కడే కదా పడుకుని నా పక్కన అన్నయ్య, ఒక్కొక్కసారి కాలు చేసేస్తాం, నీ అదే బాధ. చూడండి, క్రీస్తు ప్రేమ మనం చూపించకపోతే, మనలో పగని మనం చూపించకపోతే, ఆ పగని మనం చంపుకోకపోతే, మనం ఈ బైబిల్ ఇలా పట్టుకొని చర్చికి వెళ్ళడం వేస్ట్. నేను దేవుని బిడ్డని చెప్పుకోవడం వేస్ట్, వ్యర్థం. చిన్న కోపాన్ని కూడా క్షమించలేకపోతే, చిన్న పగని కూడా నువ్వు క్షమించలేకపోతే, ఇక దేవుని బిడ్డని ఎందుకంటే మనం చెప్పుకోవడం. ఇక ఈ రాత్రి దావీదు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, ఒక శత్రువు సంతతిలోంచి ఒక వ్యక్తిని తెచ్చి అక్కడ ఉంచుకోవడమే కాదు, తన బల్ల మీద ఏం చేస్తాడట, గట్టిగా భోజనానికి కూర్చోబెట్టాడట. ఈరోజు ఎక్కువ నేను వర్తమానం చెప్పట్లే, ఈ రాత్రి ఈ చిన్న ఆ మంచి సందేశాన్ని మీ మనసులో పెట్టి ముగించేస్తున్నాను నేను. ఒకవేళ ఈ రాత్రి మీకు ఎవరికన్నా కోపం, మీకు ఎవరి మీదన్నా ఉంటే, ఎవరి మీదన్నా ఉన్నా, రేపు మళ్ళీ ఈ టైం కల్లా మీరు వెళ్ళి కలవండి, వాళ్ళతో మాట్లాడండి, మీరే వెళ్ళి మాట్లాడండి. ఆళ్ళు తప్పు చేస్తే నేను ఎందుకు వెళ్తానయ్యా, వాళ్ళు తప్పు చేస్తే నేను ఎందుకు వెళ్ళాలి. వాళ్ళతో దేవుని వాక్యం మాట్లాడాలి, నీతోనే దేవుని వాక్యం మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా, బైబిల్ నేర్పించేది ఇదే తెలుసా. అసలు నీ సైడ్ తప్పు ఉంటే నువ్వు వెళ్ళి క్షమాపణ అంటే పెద్ద విషయం ఏం కాదు. కానీ దేవుడు మనకి ఏమి నేర్పించాడు తెలుసా, వాళ్ళ వైపు తప్పు ఉన్నా కూడా నువ్వే వెళ్ళి క్షమాపణ చెప్పు. నమ్మరా? చూద్దాం బైబిల్లోంచి మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 5వ రిఫరెన్స్ ఎవరన్నా ఒకసారి టక్కని చెప్పగలరా? ఐదో అధ్యాయం 5:23 చూద్దాం ఒకసారి. రైట్. కావున నీవు బలిపీఠం వద్ద, ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, ఒక్క నిమిషం, ఎవరి మీద అంట? నీ సహోదరుని కాదు, నీ మీద, నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఇప్పుడు బలి అర్పించే సమయంలో ఒకవేళ మన మీద ఎవరికన్నా, నీ మీద ఎవరికన్నా కోపం ఉందని నీ కనుక మనసులోకి వస్తాంట, ఆ బలి అర్పణ అక్కడే ఆపేసేసి ఏం చేసంట, మనం మందిరంలో ప్రభు బల్ల తీసుకుంటాం, ఏసే శరీరం రక్తం. అది తీసుకునేటప్పుడు నీ మీద ఎవరికన్నా కోపం ఉంది, బాగుందంటే నువ్వే వెళ్ళాలంట. ఏం చేయాలంట? వెళ్ళి వారితో వెళ్ళి సమాధాన పడి వచ్చి ఏం చేయాలంట? అయ్యా నేను కాదయ్యా తప్పు చేసింది, ఆ వ్యక్తి నేను ఎందుకు వెళ్తాను? దేవుడు అంటాడు, నీ మీద ఎవరికన్నా కోపం ఉన్నా నువ్వే వెళ్ళు అంటున్నాడు. ఇది దేవుడు నేర్పించింది. కొంతమంది చాలా కష్టంగా ఉంది ఈ మాటలో. నేను ఎందుకు వెళ్తాను, నా వైపు తప్పు ఉంటే వెళ్తా, క్షమించమని అడుగుతా. ఒకసారి మా కాలేజ్లో లీడర్స్గా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు పెడతారు. అప్పటి వరకు నన్ను లీడర్గా పెట్టారు. నా టైం అయిపోయింది, నెల అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మా ఫ్రెండ్నే పెట్టారు లీడర్గా. నాకు ఎలా ఉంటుందో చెప్పండి, అతను నాకు ఏదైనా చెప్తుంటే. ఎందుకని నిన్నటి వరకు ఎవరు, నేనే లీడర్ నిన్నటి వరకు. ఇప్పుడు ఆయన అయ్యాడు, ఆయన నాకు చెప్పాడు, నాకు ఎలా ఉంటుంది? హలో,
నిన్నటి వరకు నేను చెప్పి అందరికీ నువ్వు నాకు చెప్తావా? చెప్పాడు, నాకు అలా వర్క్ చెప్తే నేను చేయలా. వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్నటి వరకు నువ్వు లీడర్కున్నప్పుడు అందరు నీ మాట విన్నారుగా, ఇప్పుడు ఆ వ్యక్తిని నేను పెట్టే లీడర్గా నువ్వు వినాలిగా మాట. ప్రార్థన చేయి, మాకు నీ ప్రార్థన విన్నా అన్నాడు దేవుడు. ఎల్లో సమాధానపడి వెళ్ళే వ్యక్తిరా, సమాధానపడిరా. లోపల విషయం ఏంటంటే తప్పు నాది కదా, ఆయనదే తప్పు. నా మనసులో అంటున్నా, నాది కాదయ్యా తప్పు, నాది కాదు తప్పు, అతనిదే తప్పు, అతనే రాని. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ముందు వెళ్ళు. ప్రార్థన చేస్తున్నా కూర్చొని మనసు గలిబిలి. అసలు దేవుడు అన్నాడు, నీ ప్రార్థన వినలేదు. లాస్ట్కి చూసరికి మా ఫ్రెండ్ వచ్చాడు ఇలా లోపలికి, తను వచ్చాడు లోపలికి, టక్కన ప్రార్థనా గది నుంచి టక్కన లోపలికి బయటకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని, సారీ ఏమనుకో మాకు, నేను ఇందాక వెళ్ళాలి అంటే తను కూడా ఏమనుకో మాకు, సరే నేనే పట్టించుకోలేదు. ఆ క్షణంలో వచ్చిందండి ఒక సమాధానం హృదయంలో. దేవుడు ఆ సమాధానం ఇస్తే ఎలా ఉంటుందో ఆ రోజు నిజంగా అనుభవించాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి సమాధానపడి చూడు. ఒకవేళ నీ భార్య నీ భర్త నువ్వు కొన్ని రోజులు అయిపోయిందా మాట్లాడుకొని, నీ బిడ్డలతో మాట్లాడి కొన్ని రోజులు అయిపోయిందా, నీ కుటుంబ సభ్యులతో కోపం పెట్టుకొని లోపల మాట్లాడుకొని రోజులు సంవత్సరాలు అయిపోయిందా, ఈ రాత్రి యేసు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు, సమాధానపడు. నీ కుటుంబంలో ఒక గొప్ప సమాధానం నేను ఇవ్వబోతున్నాను, ఒక గొప్ప ఆశీర్వాదం నీ పిల్లలకి రాబోతుంది ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ మనకు నేర్పించిన ప్రేమ ఇదే. ఎవరన్నా నీ కన్ను తీస్తే ఇంకో కన్ను తీసేయమని చెప్పలా దేవుడు, పన్ను తీస్తే పన్ను తీసేయమని చెప్పలా. దేవుని ప్రేమను చూపించమన్నాడు. దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా ఈ వ్యక్తిని నాకే కోపం లేదు, ఈ సంతతి మీద వీళ్ళకి ఇంకా సహాయం చేయాలన్న ఆలోచనే నాలో ఉంది, సహాయం చేయాలన్న ఆలోచనే నాలో ఉంది. ఈ రాత్రి ఆ ఒక్క మనస్సు మనకుంటే, ఒక్క మనసు మనకుంటే ఈ బైబిల్ పట్టుకొని ఎక్కడికన్నా సంతోషంగా తిరగచ్చు. ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వెళ్ళచ్చు, కానీ మనసులో ఆ చిన్న పగ కోపం పెట్టుకొని, అన్యాయమైన కోపం అన్యాయమైన పగ పెట్టుకొని బైబిల్లో పట్టుకొని చర్చికి వెళ్ళిన, ప్రభు బలలో కూర్చున్న దేవుడు నీ ప్రార్థన నీ యొక్క భక్తిని అంగీకరించాడు దేవుడు. ఆ దేవుని ప్రేమ లేకపోతే, ఆ దేవుని ప్రేమ లేకపోతే నువ్వు ఏ పని చేసినా నీకు సఫలం అవ్వదని నువ్వు ఆశీర్వదించమన్నా. నేను మాట చెప్పనా, నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. క్రైస్తవులు దేవుని నమ్ముకుంటున్నారు కానీ మైండ్ మారట్లా. దేవుని ఎరుగుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, కానీ మైండ్ మార్చుకోవట్లా. దేవుడు ఎవరిని గొప్పగా దీవిస్తాడు చెప్పనా? నిజంగా దేవుని వాక్యానుసారం మన మైండ్ మార్చుకుంటారు చూసారా, మనం గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు జ్యోతిరాజు గారు ఎంతమందికి తెలుసండి? యూట్యూబ్లో మీరు చూసాం, దైవజనులు జ్యోతిరాజు గారు. ఆయన 10th క్లాస్ చదువుకున్నాడు. ఆయన మన ఆంధ్రాలో ఇప్పుడు ప్రజెంట్ వాడబడే దైవజనుల్లో 2-3 బలంగా వాడబడుతున్నారు జ్యోతిరాజు గారు. ఆయన ఒక మాట చెప్పారు. ఒకరోజు అంట దేవుడు చెప్పంట, నువ్వు ఎవరి మీద పాపం పెట్టుకోమాక, ఎవరి మీద పాపం పెట్టుకోమాక, నేను ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా మారుస్తానంట. ఆ రోజు ఎవరు ఏం చేసినా క్షమించేస్తాడంట ఆయన. ఎవరు ఏం చేసినా. దేవుని మహిమతో చెప్పనా, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు గొప్పవారిలో ఆయన బలంగా వాడబడుతున్నాడు. ఈవెన్ ఆయన చెప్తున్నాడు, 10th క్లాస్ చదువుకున్నా నన్ను దేవుడు ఎలా వాడుకోవడం ఏంటండి, నేను ఏం చదువుకోవాలా. నీ మనస్సు బాగుంటే నీ చదువును కూడా చూడ దేవుడు. ప్రైజ్ లార్డ్. నీ మైండ్ దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, నీకు ధనం ఉందా, ఒక చిన్న పాకలో ఉంటున్నావా, లేకపోతే నువ్వు ఇంకో ఏదైనా గొప్ప వ్యక్తివా, ఏమీ చూడవు. నీ మంచి మనస్సు అయితే నీది దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఒకసారి ఫోన్ కాల్ వచ్చిందంట దైవజనుడు జ్యోతిరాజు గారికి, అయ్యా రేపు సీఎం గారి ఇల్లు ఓపెనింగ్, మీరు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయాలి, సీఎం గారి ఇంటికి ఓపెనింగా. దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది, నీ మైండ్ మార్చుకుంటే నేను ఉన్నతమైన స్థానాల్లో పెడతా. నిజమా కాదా కనుక్కుంటే వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇంకో దైవజనులు ఫోన్ చేస్తారు, అయ్యా రేపు సీఎం గారి ఇల్లు మీరే ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలి. అవునా, నిజమేనా ఇది? మోకాళ్ళు వేసి దేవుని కృతజ్ఞతలు చెప్తుంటంట. దేవుని కృతజ్ఞతలు చెప్తుంటే దేవుడు అన్నాడట,
ఇదిగో ఇదిగో ఆ రోజు నేను చెప్పిన మాట నువ్వు విన్నావు కదా, ఆ చిన్న కోపాలు తీసేస్తావు కదా, ఏది చేసినా క్షమించి సంతోషంగా మాట్లాడేస్తున్నావు కదా, అందుకే నేను హెచ్చిద్దాం అనుకున్నాను నేను. ప్రైజ్ లార్డ్. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఓపెనింగ్కి దైవజన్ జ్యోతిరాజ్ గారు వెళ్ళి ఆయన రిటర్న్ అయిన వీడియో చూడండి, కళ్ళంతా నీళ్లు గారుతూ ఉంటాయి. ఆయనకి యూట్యూబ్లో కూడా ఉంది. నేను పర్సనల్గా ఆయనతో కూర్చొని రూమ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమన్నారు తెలుసా? అయ్యా, క్షమించే గుణం ఒక్కటి ఉంటే దేవుడు ఏ వ్యక్తినన్నా తీసుకెళ్ళిపోతాడయ్యా. చదువు చూడ్డు, ఆస్తి చూడ్డు, లేకపోతే చిన్న చిన్న పాకల్లో ఉన్నారా, సైకిల్ కూడా లేదా, ఇవేమీ చూడ్డు దేవుడు. హెచ్చిస్తాడు. దైవజనులు ఇక్కడ కూర్చున్న వారితో కానీ విశ్వాసులు కానీ ఎవరి మీద మీకు కోపం ఉన్నా క్రీస్తు ప్రేమతి రాత్రి క్షమించేసేయండి. రేపు ఉదయం వారు కనబడ్డారా, రేపు రాత్రి గారు కనబడ్డారా, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడిపోయి మాట్లాడిపోండి. లేకపోతే దూరంలో ఉన్నారా, ఫోన్ చేసి మీరే మాట్లాడి చూడండి. నేను ఒక మాట చెప్పనా, దేవుని మహిమని నేను ఒక మాట చెప్తాను. దేవుడు నాకు కూడా అది నేర్చుకుంటూ మొదలుపెట్టినప్పటి నుంచి నన్ను ప్రపంచ దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్షమించే మనస్సు ఒక్కటి ఉంటే చాలు దేవునికి. చర్చికి 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నా, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. అన్యాయమైన పగ, అన్యాయమైన కోపం మనసులో పెట్టుకొని దేవా ఆరాధిస్తున్నానంటే దేవుడు అంటాడు, ఆ పగ తీసే ముందు ఆ కోపం తీసేయి. నేను మాట చెప్పనా, మళ్ళీ చెప్తున్నా, చదువుకునే పిల్లలందరికీ చెప్తున్నాడు. ఇక్కడ కూర్చొని యవనస్తురాలతో చెప్తున్నా, ఏ పగ ఎవరి మీద పెట్టుకోవాలండి, ఏ కోపం ఎవరి మీద పెట్టుకోవద్దు. హృదయపూర్వకం క్షమించి చూడండి. ఎంతగా దేవుడు ఇచ్చేస్తాడు తెలుసా, మన ఊహలకు అందరి స్థానాలకు తీసుకెళ్ళిపోతాడు. మెఫీబోషెత్ కూర్చుంటే దావీదుకి ఏమవ్వాలి తెలుసా, కోపం రావాలి. నా శత్రువు కూడా నా పక్కన కూర్చున్నాడు. కానీ దావీదు మనసు అది కాదు. అయ్యా మెఫీబోషెత్, నువ్వు నాతో కలిసి కూర్చొని భోజనం చేయాలయ్యా, నువ్వు నాతో ఇప్పుడే కాదు, ఈరోజు ఒక్కరోజు కాదు. అక్కడ రాసిన మాట ఏమనుంది, ఎల్లప్పుడూ. ఎలా అంట, ఈరోజు ఒక్కరోజు కాదు, ఎల్లప్పుడూ. ఎలా అంట, ఎల్లప్పుడు. నేను మాట చెప్పను, క్షమించే మనసు ఉన్న వాళ్ళని ఎవరన్నా మోసం చేయాలనుకున్నా దేవుడు వాళ్ళని అడ్రస్ లేకుండా చేసేస్తాడు. క్షమించే మనసున్న వ్యక్తి జీవితంతో తనను ఆడుకోవాలనుకుంటే నేను మాట చెప్పిన అడ్రస్ లేకుండా చేసేస్తాడు దేవుడు. కాబట్టి ఆ ఒక్క మనసు ఈ రాత్రి మీరు పొందుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లేచిన పడద ప్రార్థన చేసుకుందాం. కోయి టీం వచ్చి నుంచండి, కొంచెం మన ప్రభుని ఆరాధిద్దాం అందరూ కూడా.